హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం టాలీవుడ్లోని ఇద్దరు స్టైలిష్ మాస్ హీరోల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బాటిల్ చూడబోతున్నాం. ఒకవైపు గంగోత్రి నుండి గ్లోబల్ స్టార్గా ఎదిగిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వర్సెస్ మరోవైపు మెగా స్టార్ వారసుడిగా వచ్చి మెగా పవర్ చూపించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మరి చూద్దాం ఎవరు నిజమైన బాక్స్ ఆఫీస్ కింగ్. సినిమా తర్వాత సినిమా, పాయింట్ తర్వాత పాయింట్. రౌండ్ 1 ఆర్య 2004 వర్సెస్ చిరుత 2007. మొదటగా రౌండ్ 1. బన్నీ ఆర్యతో వస్తే చరణ్ చిరుతతో డెబ్యూ చేశారు. ఆర్య కేవలం 5 కోట్ల రూపాయలు బడ్జెట్తో 25 కోట్ల రూపాయలు కొల్లగొట్టి సూపర్ హిట్ కొట్టింది. చిరుత ఇండియన్ రూపీ 15 కోట్లతో 30 కోట్ల రూపాయలు సాధించిన అది కేవలం హిట్ మాత్రమే. విన్నర్ డెబ్యూకే కల్ట్ హిట్ ఇచ్చిన అల్లు అర్జున్. పాయింట్ స్టేటస్ బన్నీ 1, చరణ్ 0. రౌండ్ 2 దేశముదురు 2007 వర్సెస్ మగధీర 2009. రౌండ్ 2 అల్లు అర్జున్ దేశముదురుతో 12 కోట్ల రూపాయల నుండి 25 కోట్ల రూపాయలు సాధించి హిట్ కొడితే, రామ్ చరణ్ మగధీరతో 35 కోట్ల రూపాయల నుండి ఏకంగా 150 కోట్ల రూపాయలు వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్స్ బ్రేక్ చేశారు. విన్నర్ తిరుగులేని ఇండస్ట్రీ రికార్డుతో రామ్ చరణ్. పాయింట్ స్టేటస్ బన్నీ 1, చరణ్ 1. రౌండ్ 3 ఆర్య 2 2009 వర్సెస్ రచ్చ 2012. రౌండ్ 3 బన్నీ ఆర్య 2తో 23 కోట్ల రూపాయల నుండి 45 కోట్ల రూపాయలు సూపర్ హిట్ ఇచ్చారు. చరణ్ రచ్చతో 35 కోట్ల రూపాయల నుండి ఇండియన్ రూపీ 70 కోట్లతో హిట్ కొట్టారు. విన్నర్ కమర్షియల్ గా సమానంగా ఉన్న బలమైన కల్ట్ ఫ్యాన్ బేస్ తో మళ్ళీ అల్లు అర్జున్. పాయింట్ స్టేటస్ బన్నీ 2, చరణ్ 1. రౌండ్ 4 జులై 2012 వర్సెస్ గోవిందుడు అందరి వాడేలే 2014. రౌండ్ 4 ఈసారి ఇద్దరు సాలిడ్ హిట్లు కొట్టారు. బన్నీ జులైతో 40 కోట్ల రూపాయలు 85 కోట్ల రూపాయలు, చరణ్ గోవిందుడు అందరి వాడేలేతో 45 కోట్ల రూపాయలు 80 కోట్ల రూపాయలు. విన్నర్ కలెక్షన్ల పరంగా డ్రా. ఇరువురు సక్సెస్ సాధించారు. పాయింట్ స్టేటస్ బన్నీ 2.5, చరణ్ 1.5. రౌండ్ 5 సరైనోడు 2016 వర్సెస్ ధృవ 2016. రౌండ్ 5 ఇద్దరి కెరీర్ను మలుపు తిప్పిన సంవత్సరం. చరణ్ ధృవతో 55 కోట్ల రూపాయల నుండి 88 కోట్ల రూపాయలు హిట్ కొడితే, బన్నీ సరైనోడుతో 50 కోట్ల రూపాయల నుండి ఏకంగా 127 కోట్ల రూపాయలు బ్లాక్ బస్టర్తో మాస్ ఆడియన్స్ ను షేక్ చేశారు. విన్నర్ తిరుగులేని కలెక్షన్లతో అల్లు అర్జున్. పాయింట్ స్టేటస్ బన్నీ 3.5, చరణ్ 1.5. రౌండ్ 6 అల వైకుంఠపురంలో 2020 వర్సెస్ రంగస్థలం 2018. రౌండ్ 6 ఈ రౌండ్ కొంచెం డిఫరెంట్. బన్నీ అల వైకుంఠపురములో తో 100 కోట్ల రూపాయల నుండి 260 కోట్ల రూపాయలు బ్లాక్ బస్టర్ హిట్ తో నాన్ బాహుబలి రికార్డులు సృష్టించారు. కానీ చరణ్ రంగస్థలంతో కేవలం 60 కోట్ల రూపాయలు బడ్జెట్తో 210 కోట్ల రూపాయలు ఇండస్ట్రీ హిట్ కొట్టి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించారు. విన్నర్ కంటెంట్ మరియు రికార్డుల పరంగా రామ్ చరణ్. పాయింట్ స్టేటస్ బన్నీ 3.5, చరణ్ 2.5. రౌండ్ 7 పుష్ప ది రైజ్ 2021 వర్సెస్ RRR 2022. రౌండ్ 7 గ్లోబల్ లెవెల్ వార్. బన్నీ పుష్ప ది రైజ్ తో పాన్ ఇండియాలో సత్తా చాటి 200 కోట్ల రూపాయల నుండి 365 కోట్ల రూపాయలు ఇండస్ట్రీ హిట్ కొట్టారు. కానీ చరణ్ RRR తో ఏకంగా 1200 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆస్కార్ కూడా సాధించిన గ్లోబల్ బ్లాక్ బస్టర్ లో భాగమయ్యారు. విన్నర్ ఇంటర్నేషనల్ లెవెల్ రీచ్ మరియు రికార్డ్స్ తో రామ్ చరణ్. పాయింట్ స్టేటస్ బన్నీ 3.5, చరణ్ 3.5. ఫైనల్ రౌండ్ మరియు విన్నర్ అనౌన్స్మెంట్. ఫైనల్ స్టేటస్ డ్రా 3.5 నుండి 3.5. ఇద్దరు లెజెండ్లు సమానంగా నిలిచారు. వారిద్దరి స్టైల్లో దుమ్మురేపారు. బన్నీకి స్టైల్, డాన్స్, ఫ్యాషన్, పాన్
ఇండియా క్రేజ్. చరణ్ కి పవర్, పెర్ఫార్మెన్స్, అంతకు మించి గ్లోబల్ రీచ్. కాబట్టి మన బాక్స్ ఆఫీస్ బ్యాటిల్ డ్రాగా ముగిసిన అల్లు అర్జున్ ఈక్వల్స్ మ్యాస్ అండ్ స్టైలిష్ ఐకాన్, రామ్ చరణ్ ఈక్వల్స్ పవర్ అండ్ గ్లోబల్ స్టార్. మరి మీకు ఎవరు ఫేవరెట్, బన్నీనా లేక చరణ్నా? కింద కామెంట్స్ లో చెప్పండి. మరియు ఇలాంటి మాస్ కంపారిజన్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.